మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. బీజేపీ నేత కొండా ప్రశాంత్ రెడ్డి హత్యకు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. 2.5 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు ఆడియో వైరల్ అవుతోంది. కోర్టు, రియల్ ఎస్టేట్ కార్యాలయాల దగ్గర కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు సంచరించినట్లు కొండా ప్రశాంత్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ హత్య కేసులో కొండా ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. నాకే చెప్తే తర్వాత ఉండి నువ్వు మాటలు మారుస్తున్నావా, మాట మారవకు, మళ్ళా నా పేరు వస్తుంది, నేను అన్నోళ్ళు వాళ్ళెంబడి ఎక్కువ తిరిగినా నా పేరే బద్నాం అవుతారు, నాకు కొడతారని చెప్పిన. అయితే ఏం లే బాబు, ఏది చెప్పము ఏది లే అని నాకు అన్నాడు. సరేలే పైసలు అయితే పైసలు ఇచ్చేసుకుంటామని చెప్పిన. నేను పైసలు ఇస్తాను పైసలు ఇచ్చారేమన్నా నీకు? ఇవ్వలే అన్న, తీసుకోలే, రూపాయి తీసుకోలే. అతను ఒకసారి పిలిచిండే పైసలకు పిలిస్తేనేమో నేను ఇంకా పైసలకు పోలే. నేను మా భార్య హాస్పిటల్ ఏదంటే మా భార్యతోనే ఉన్నా. అరే నువ్వు పని ఏందిరా, నువ్వు ఆటో నడుపుతావు, అదేదో ట్రాక్టర్ నడుపుతావు, ఇది చేస్తావు ఇడ. అవునా? ఈ పెద్ద పెద్ద డీలింగులు నీతో నిన్ను ఎందుకు సంప్రదించారు వాళ్ళు? వాళ్ళకు ఇంకోటి ఆ ప్రశాంత్ కు వాళ్ళకు ఏముంది ఏమో తెలియదన్నా, అది మొత్తం క్లారిటీ తెలియదన్నా. అది మొత్తం అయితే తెలియదు నాకుండి. ఇట్లా ఉంది చేస్తారా అంటే అది అప్పుడు ఒప్పుకున్నాను అంతే. ఇంకా ఆ నుంచి ఏడు ఏమి ఒప్పుకోలేనా. ఇప్పుడు శ్రీకాంత్ ఏడుంటాడు? శ్రీకాంత్ కర్ణాటక సైడ్ ఉంటాడంట అన్న. ఇవాళ మొత్తం ఊరికి రేపు తెలియదు నాకు. ఇంకోటి నువ్వు ఇదిగిట చెప్తున్నా చూడ, పైసల విషయం కాడైతే నేను అన్నదరికి ఇచ్చేయాలి, అన్నదారి ఇచ్చేయాలని అనుకోలే అన్న. కానీ పైసలు స్కామ్ చేయడానికనే చేసిన నేను. అంతే. నువ్వు స్కామ్ చేయనికే చేసినావా, ఏం చేయనికే చేసినావా కాదు. ఇప్పుడు పాలమూరు అంతా టమ్ అయినట్టుంది ఈ రోజు, నిన్న నుంచి. అవునా? ఏమైందో తెలియదు, మన ఇష్టం చూడు. చూడనా రా, నేను ఇంకా నేను ఏం చేయలే అన్నాడా, నేనేం చెప్తే నేను మాట్లాడతాడు రే. నువ్వు సగం చెప్పి సగం చెప్తే మనం ఏం చెప్పలేం. ఇదే రేట్ అన్నాడన్నా. ఇగో అనుకోండి 50 లక్షలు ఇస్తారా, చేస్తారా అంటే నేను సరే చేస్తాను, పైసలు అయితే తీసుకోరా అని చెప్పిన. కలి ఆ ప్రసాద్ అనేటోడు ఏం చేస్తాడు, ఏం కథలు, ఏమేమి తిరుగుతాడు, ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మీకేమో తెలుసా? నాకు అవే తెలియవనా? తెలివంటే పిలిచిరా, పెళ్లిలకు పిలుస్తారు, దావత్లకు పిలుస్తారు. మీకు అసలు మీరు చేసే పనికి దానికి ఏమైనా సంబంధం, వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మా భార్య కడుతున్నా, ఇది ఒక్కసారి చూడనా, ఎవరితో అనుకున్నానా. ఇంకా కాలు పెట్టకంటే మైబనర్లో కాలే పెట్టానా. నేను ఎందుకు పెట్టొద్దా అని చెప్తారా? చూడనా, ఒక్కసారి చూడనా, పిల్ల కడుతున్నా లేదనా, ఇంకా దండం పెడతాను. అదే సరే, మీరు తప్పు చేసిరు, మీరు బరాబర్ తప్పు చేసిరు, మీరు ఏం చేయాలన్నా అది చేసిరు, ఏం ప్రయత్నాలు చేయాలన్నా అవి చేసిరు. కానీ కాకపోతే మా క్లారిటీ ఏంటంటే మీరు కాదు, ఇది మీకు ఎంతో ఎవరో పంపించారు, ఇది నాకు అది కావాలి. ఎవ్వరు లేదన్న. అమ్మతో ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఎంక్వైరీ స్టార్ట్ అయింది. దీంట్లో ఎవరిలో నాకు పూర్తి స్థాయిలో జరగాలమ్మా. పార్టీ ఏదన్నా ఉంటే కూడా పార్టీ అనేది పక్కన పెట్టి నన్ను చంపడానికి ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎందుకు కుట్ర చేస్తున్నారో నా దగ్గర కొన్ని ఆడియోలు ఉన్నాయి, మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ఎస్పీని కోరడం జరిగింది. తప్పనిసరిగా వారి మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పింది. నాకు పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నేను కోర్టు కేసులకు, నా బిజినెస్ పరంగా నేను మహబూబ్నగర్, హైదరాబాదు, దేవరకద్ర ఈ 3 ప్రాంతాలలో నేను తిరుగుతా ఉంటాను. ఎవరిని మనం ఎట్లా అనుమానిస్తాము, కొత్త వ్యక్తులు కనిపించినప్పుడే నాకు అనుమానం. తప్పనిసరిగా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇటువంటి వాటిని వల్ల నాకు భద్రత కల్పించాలి అని చెప్పి నేను వారిని కోరుతున్నా. నా కేసు విషయంలో, నా మీద జరిగినటువంటి హత్య కుట్ర విషయంలో తప్పనిసరిగా నాకు స్పెషల్ ఆఫీసర్ని కేటాయించండి. ఈ కేసును ఏ విధంగా ఉంటే ఆ విధంగా తేల్చండి. ఏం జరిగినా అదే మీ ఎంక్వైరీలో ఏమొచ్చినా అదే ఉంటుంది. కానీ ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా ఈ నాయకుడు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నాకు తప్పనిసరిగా కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ కేసుని ఛేదించాలని చెప్పి నేను